మిస్టర్ రాణిట హవర్స్ 5 మినిట్స్ రన్ టైంతో లయన్స్ గేట్ ప్లేలో కన్నడ తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. మేమర్స్, ఈ రివ్యూ చూస్తున్న మీకు మళ్లీ స్టఫ్ దొరికింది. సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్కి స్టార్ట్ అయ్యే ఫస్ట్ సాంగ్ ఇంకా మిగతా సాంగ్ కూడా మళ్లీ తల్లుమల పాటల్లా ఉన్నాయి. చదివేశారు పాడకుండా చూడండి. ఒకసారి మీకుమన యూస్ అవుతుందేమో. ఇక సినిమా విషయానికి వస్తే పోస్టర్ తీసి రెమో రీమేక్లా ఉంటుందేమో అనుకుంటే లైలా రీమేక్ని మళ్లీ రీమేక్ ఇస్తే ఎలా ఉంటుందో అంత అధ్వానంగా ఉంది. మొదటి 10 నిమిషాలు తేడాగా ఉందేంటి అనేలా ఉంటే అసలు బేస్ని సరిగ్గా ఉండదు. ఒక హీరో దీపక్ గారి లేడీ యాక్టర్న క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ కూడా బాగుంది. ఇక మిగతా సినిమా అంతా ఐ వాంట్ దట్ అతి అనటే ఉంది. నచ్చలేదుగాస్ మూవీ. రేమో సినిమాని మళ్లీ చూసుకోవడం బెటరింకా. ఫ్యామిలీ చూడొచ్చు అంటే ఒక లిప్ లాక్ ఉంది లాస్ట్లో. ఇంకా 2-3 చోట్ల ఈ లేడీ గెటప్కి సంబంధించిన సీన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. స్టోరీ లైన్ సినిమాలో హీరో అవ్వాలని కలలు కానే హీరో లేడీ గెటప్ వేసుకొని పెద్ద సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని బేస్ చేసడు అన్నది స్టోరీ. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ అంటారు కానీ ఇక్కడ మ్యాజిక్ కూడా ఉండదు. ఓన్లీ మ్యూజిక్నే ఒక 100 crores వచ్చేస్తదంట. ఆడావిడ ఏం ఉండదు. ఇంకా మనం ఫీల్ అయిపోవాలి అంతే. ఒక థియేటర్ బుక్ చేసుకుంటే హీరోయిన్ వెళ్లి ఫ్యాన్ని కలిసి ఏదో లవర్తో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతుంది, నెంబర్ తీసుకుని వీడియో కాల్ చేసి మరి గెడ్డం చూడాలని ఉంది అంటూ ఎందుకు అంటుంది. అసలు అమ్మాయి వేషం వేస్తే గొంతు ఎందుకు మారుతుంది, అమ్మాయిలా ఇంటర్వెన్సీలో అలా ఎలా చేస్తారు అనేలా ఉంది. మళ్లీ దాన్ని అబద్ధమంటే చూపిస్తారు. ఫ్యాన్స్ అంటూ చూపిస్తారు కానీ 30 మందికి మించి జనాలు కనపెట్టరు. ఆ క్లైమాక్స్లో ముద్దు పెట్టుకోవడం ఏంటో, అంత వైరల్ అయిపోవడం ఏంటో, ఎవరు కనిపెట్టకపోవడం ఏంటో, హీరో ఫాదర్ క్యారెక్టర్ చేత చేయన క్రింజ్ యాక్టింగ్ కూడా టూ మచ్గానే ఉంది. దీనికి తోడు సాంగ్స్ తెలుగులో చదివేశారు. ఇక ఫస్ట్ హాఫే అధ్వానంగా ఉందంటే సెకండ్ హాఫ్ ఒక క్లైమాక్స్కి ఇచ్చిన ఎండింగ్లో తప్ప మిగతాది ఏం బాలేదు. సో ఫైనల్గా మూవీ కోడిక్ట్ ఏంటంటే ఈ మిస్టర్ రాణి రోల్కి ఇచ్చిన ఎండింగ్ అండ్ హీరో యాక్టింగ్ తప్ప మిగతా సినిమా అయితే నాకేం నచ్చలేదండి. సీన్స్ అవి చాలా అతిగా ఉన్నాయి. ఈసే డిస్పాయింటింగ్ ఫిల్. ది రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.